హాయ్ ఫ్రెండ్స్. గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ 22. నా మగుడు నన్ను ఇష్టంగా ఏమీ కట్టుకోలేదు అని హారిక పై ఆఫీసర్పై కాస్త ఫైర్ అయ్యే తను అనుకున్నట్టు గుజరాత్ వెళ్ళిపోయింది. గుజరాత్ వెళ్ళాక తన టీం వచ్చే వరకు క్వార్టర్లోనే ఉన్నది. తన టీం ఎవరెవరు అనేది ఆమెకు తెలుసు. హారిక క్లాస్మేట్స్ వరుణ్, ఆద్య ఇద్దరు అదే డిపార్ట్మెంట్లో ఉన్నారు. లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే డ్యూటీని కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. హారికకి వాళ్ళిద్దరూ తెలుసు. ఇంకొకతను చాలా సిన్సియర్ ఆఫీసర్, హారిక కంటే సీనియర్. అతను గతంలో స్మగ్లర్స్పై సింహంలా వేటాడి పట్టుకున్నాడు అని ఆమెకు తెలుసు. అతనే ఆర్యన్. అతని ఫ్యామిలీ లైఫ్ హారికకి తెలియదు. ఎప్పుడూ కలిసి పనిచేయలేదు. వీళ్ళు నలుగురు కూడా ఒకరికి మించిన వాళ్ళు ఒకరు. వీళ్ళ అవసరాలనికి బట్టి వేరే వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. కానీ ఈ నలుగురు చాలా మెయిన్. వీళ్ళు వచ్చే వరకు హారిక తన ఫిట్నెస్ కోసం జిమ్ములో వర్కౌట్ చేస్తుంది. అక్కడ అందరికీ క్వార్టర్ అలాట్ అయింది. అందరూ వచ్చారు. ఛార్జ్ తీసుకోవటానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వర్కౌట్ కోసం వచ్చారు. అరుణ్, ఆద్య హారికని చాలా రోజుల తర్వాత చూసి చాలా ఎగ్జైట్మెంట్ అవుతూ మాట్లాడుతుంటే ఆర్యన్ సింహంలాగా ఆ రూమ్లోకి వచ్చాడు. అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి సెల్యూట్ చేశారు. ఆర్యన్ వాళ్ళకి ఒక లుక్ విసిరాడు, కానీ స్మైల్ కూడా చెయ్యలేదు. సీరియస్గా వెళ్ళి తన వర్కౌట్ తను చేస్తున్నాడు. వరుణ్కి ఒక పక్క ఆద్య, ఒక పక్క హారిక ఉంటే వరుణ్ ఆర్యన్ని చూస్తూ, వీడి కటౌట్ చూస్తేనే స్మగ్లర్స్ పారిపోతారు అనుకుంటా, బాడీనేనా బ్రెయిన్ కూడా ఉందా అని చిన్నగా అంటే హారిక, ఒరే వరుణ్, ఆర్యన్ గారి గురించి తెలుసుకోకుండానే వచ్చావా అంటుంటేను ఆద్య, A to Z తెలుసుకునే వచ్చాము. ఆయనతో వర్క్ చెయ్యాలి అంటే సింహాన్ని పక్కన పెట్టి ఊరక దాంతో మనం గోకిపించుకోవటం అని తెలిసింది. వర్క్ని ఎంజాయ్ చేయలేమే, వీడితో ఉంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది అని తెలుసుకుని కూడా వచ్చాము. ఎందుకంటే మా డ్యూటీలో అన్ని చిన్న చిన్న కేసులు ఉన్నాయట. ఒక పెద్ద కేసు డీల్ చేస్తే మాకు ఈ పట్టుకునే ప్రోగ్రామ్స్, ఈ రిస్కులన్నీ ఆపేసి మంచి పోస్టు ఇస్తానని పై ఆఫీసర్ పంపించాడు. మేమిద్దరము కూడా ఒక పెద్ద కేసు డీల్ చేసి హైక్ తెచ్చుకొని కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాము, పిల్లలకు ప్లాన్ చేసుకుందాము అనుకుంటున్నాము. అందుకే ఇంత రిస్క్ చేయటానికి ఆ సింహంతో చేరాము అని ఆద్య బాధగా అంటుంటే, 6 మీరేదో ముచ్చట్లు పెట్టుకునే ప్రోగ్రాంకు వచ్చినట్టు ఉన్నారు. ఇంకొక 1 అవర్లో ఆఫీసులో ఉండకపోతే పనిష్మెంట్ ఉంటుంది అని చాలా బేస్ వాయిస్తో అన్నాడు. వరుణ్, వీడితో పని చేయాలి అంటే పరుగులు పెట్టాలి. వీడి కళ్ళు మన మీద లేనట్టే ఉన్నాయి, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. పదండి పదండి అంటూ అందరూ వర్కౌట్ చేసి హడావుడిగా 9 గంటలకు ఆఫీసులో ఉన్నారు. వీళ్ళ నలుగురు క్యాడర్ ఒకటైనా కానీ ఆర్యన్ సీనియర్ కాబట్టి నలుగురు ఒకచోట కూర్చుని కేసు గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆర్యన్ చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. ఆర్యన్, మనం నలుగురం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు. నేను మీ సీనియర్ని అయినా కానీ నాతో కేసు గురించి ఫ్రీగా మాట్లాడొచ్చు అంటూ ఆర్యన్ మన టార్గెట్ అని ఆ సిటీలో ఒక 10 మంది గురించి చెప్పి, మెయిన్ స్మగ్లర్ అయిన బెనర్జీ వాడి కనుసైగల్లోనే ఈ సిటీలో మొత్తం నడుస్తుంది. కానీ ఎక్కడా కూడా వాడు చిన్న క్లూ కూడా వాడిదనేది లేకుండా సిటీలో ఒక మోడల్గా తిరుగుతున్నాడు. వాడిని మన గ్రిప్లో పెట్టుకోవాలి అంటే వాడిని లవ్లోకి దింపాలి అంటూ హారిక కళ్ళల్లోకి చూశాడు. హారిక ఆర్యన్ని చూసిన దగ్గర నుంచి అతని చూపులు గమనిస్తూనే ఉంది. వరుణ్తో, ఆద్యతో సీరియస్గా మాట్లాడుతున్నాడు. తనతో చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. ఆమె మనసుకి సంథింగ్ రాంగ్ అనిపించింది. ఆ లవ్లో దింపే ప్రోగ్రాం తనకి ఇష్టం లేదన్నట్టు చెప్పకనే చెప్పింది. ఆద్య, నేను బెనర్జీని లవ్లోకి దింపుతాను అని అన్నది. ఆర్యన్ ఒక్కసారిగా వరుణ్కెళ్ళి చూశాడు. వరుణ్ నవ్వుతూ, నన్ను పడేసింది కదా, ఆద్య దగ్గర మగవాళ్ళని పడేసే ట్రిక్కులు చాలా ఉన్నాయి, సింపుల్గా పడేస్తుందిలే అని వరుణ్ అంటుంటే ఆర్యన్, సరే మనం బెనర్జీ ఉంటున్న అపార్ట్మెంట్లో బ్యాచిలర్స్గా దిగాలి అన్నాడు. వరుణ్ నెత్తి మీద పిడుగుపడి,
ఆరు మమ్మల్ని విడదీస్తే పాపం తగులుతుంది. అయినా బెనర్జీ ఉంటున్న అపార్ట్మెంట్లో అస్సలు హౌసులు రెంట్‌కు దొరకవు. ఆ అపార్ట్మెంట్లో వాడు సొసైటీకి కలరింగ్ కోసం ఉంటున్నాడు. అందులో వాడు మోడల్ కదా! అక్కడ ఓన్ హౌస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. మనకి బ్యాచిలర్‌గా 2 ఫ్లాట్లు కావాలి. అది జరగని పని అని అంటూ మేమిద్దరం ఎలాగూ వైఫ్ అండ్ హస్బెండ్ అలా మీ ఇద్దరు కూడా యాక్ట్ చేస్తే ఫ్లాట్లు దొరుకుతాయేమో ఫ్యామిలీస్‌కి అనగానే ఆర్యన్ అలా ఫ్లాట్లు తీసుకుని ఒక దాంట్లో మనిద్దరము ఒక దాంట్లో వాళ్ళిద్దరు అది కూడా చాలా దగ్గరగా లేదంటే ఎదురు బొదురుగా అయినా ఓకే అనగానే హారిక అది చాలా పెద్ద అపార్ట్మెంట్ అందులో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది అది తీసుకుంటే అయిపోతుంది కదా అని అన్నది. వరుణ్ ఇది గుడ్ ఐడియా. అయినా మనం ఫ్యామిలీస్లా అక్కడ చేరిన ఆద్య బెనర్జీని ఎలా పడేస్తుంది? బ్యాచిలర్స్ లాగానే వెళ్ళాలి. హారిక ఏదో ఒక రిలేషన్ కానీ అందులో ఆల్రెడీ నేను 3 బెడ్రూమ్ ఫ్లాట్ రెడీ చేసి ఉంచాను. ఆ ఓనర్స్ అబ్రాడ్లో ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ అయ్యి రెంట్కు తీసుకున్నాను. మీ అందరికీ ఓకే అయితే వెళదాము అనగానే వరుణ్ ఆద్య నీతో వర్క్ చేస్తే ఎవ్వరికి నొప్పి కలిగించవే అని ఓ పొగిడేస్తుంటే ఆర్యన్ నా రూమ్కి అప్పుడప్పుడు అమ్మాయిలు వస్తారు మరి నీకు ఇబ్బంది ఏమో అని ఆర్యాని వరుణ్ణి ఆద్యాని చూసి హారిక అంటూ హారిక కళ్ళల్లోకి చూస్తే హారిక మీ రూమ్కి వస్తారు కానీ నా రూమ్కి కాదు కదా, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈరోజు సాయంత్రం షిఫ్ట్ అవుదాము, రెడీగా ఉండండి అని ఆ రోజు అందరూ క్వార్టర్ నుంచి హారిక చూసిన 3 బెడ్రూమ్ ఫ్లాట్కి వెళ్ళారు. ఆర్యన్ చాలా మంచి వ్యక్తి కానీ అతని లైఫ్లో జరిగిన కొన్ని కారణాల వల్ల అతను ఫోకస్ మొత్తం వర్క్ పైనే పెట్టేసి స్మగ్లర్స్ పై విరుచుకుపడేయటమే అతని లక్ష్యంలా ఉండేవాడు. ఎందుకో అతను హారికని చూడగానే అతని మనసుకు పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళాయి. ఆమె గురించి అతనికి ఏమీ తెలియదు కనుక షీఈ్ బ్యూటిఫుల్ అని మాత్రమే అనుకున్నాడు. ఎందుకో ఇంకా తెలుసుకోవాలి హారిక గురించి అని అతని మనసుకు అనిపించింది. అభి ఆఫీస్కి వెళ్ళాడు. ఇన్ని రోజులు అఖిల్ అన్ని చూసుకున్నాడు కదా. అభి అఖిల్కి కొన్ని రోజులు హ్యాపీగా వదిలేయాలి, అందులో ప్రవళిక ప్రెగ్నెంట్ కదా అన్నట్టు అఖిల్కి చెప్పాడు. అఖిల్ ఆఫీస్ వర్క్ మొత్తం హన్సిక బాగా చూసుకుంటుంది, నీకు కొత్తగా ఏమీ అనిపించదు, హన్సికకి A to Z మొత్తం తెలుసు అంటుంటే అభి ఈ రోజుల్లో అంతలా వర్క్ చేసేవాళ్ళు కూడా మనకు దొరికారా అంటుంటేను అఖిల్ పాపం రా హన్సిక చూస్తే పాపం అనిపిస్తుంది. అందరి లైఫ్లు ఒకలా ఉండవు కదా, చాలా అందంగా ఉంటుంది పేరుకు తగినట్టు. కానీ మ్యారేజ్ అయిన రోజే ఆమె హస్బెండ్ చనిపోవటం, తనని అందరూ నానా మాటలు అనటం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. హన్సిక ఫాదర్ అంత చదువుకొని అలా ఉండటం బాధగా అనిపించి హన్సికతో అఖిల్ నీకు అన్నగా అండగా ఉంటాడు అని నా దగ్గర ఉంచిపోయాడు అంకుల్. అలా తను వర్క్లో పడిపోయింది. తనను తాను బిజీ చేసుకోవటానికి అంతలా వర్క్ చేస్తుంది. వాళ్ళది ఈ ఊరు కాదు, హాస్టల్లో ఉంటుంది. మా ఇల్లు చిన్నది కదా, లేకపోతే మా ఇంటికి తీసుకుని వెళ్దును కానీ వచ్చే అమ్మాయి కూడా కాదు. హన్సిక మన నుంచి శాలరీ ఏమీ ఆశించదు కానీ తనకు మాత్రం ప్రొటెక్షన్గా ఉండాలి అని అంటుంది. అలా నేను వచ్చేటప్పుడు తీసుకుని రావటం, వెళ్ళేటప్పుడు హాస్టల్లో ఉంచటం, సండే రోజు ప్రవళికతోటి షాపింగ్కు తీసుకెళ్ళటం అలా చాలా కలిసిపోయింది. అందుకని నువ్వు కూడా తనని తీసుకుని వచ్చి డ్రాప్ చెయ్యి ప్లీజ్ నా కోసం. నేను వచ్చాక నేనే చూసుకుంటాను. తనకు మనం ఆ హెల్ప్ చేస్తే తను ఆఫీసులో అంతకంటే ఎక్కువ మనకి హెల్ప్ చేస్తుంది, గుర్తుపెట్టుకో అని హన్సికని అభికి పరిచయం చేసి అఖిల్ కొన్ని రోజులు హాలిడేస్ తీసుకున్నాడు. అలా అభి హన్సికని ఆఫీస్కి వచ్చేటప్పుడు హాస్టల్కి వెళ్ళి తీసుకురావటం, ఎండ్ అయ్యాక హాస్టల్లో దింపి వెళ్ళటం. హన్సిక ఏ రోజు కూడా అభిని కన్నెత్తి చూడలేదు. అఖిల్ కాస్త పరిచయము అన్నయ్య అంటుంది. అఖిల్తో క్లోజ్గా ఉన్నది కానీ అఖిల్కి బావ కదా, ఆమెకు కాస్త బిడియంగా ఉంది. అందుకే హన్సిక ఏ రోజు కూడా అభిని ఫుల్గా చూడాలనుకోలేదు. అభి హన్సికని చూశాడు. నిజంగానే పేరుకు తగిన అందం, అంత అనుకువ. కానీ గాడ్ ఎవరికి ఎందుకు ఎలా పనిష్మెంట్ ఇస్తాడో, మళ్ళీ ఎవరిని ఎవరితో కలుపుతాడో తెలియదు. ఆమె నిండు జీవితం అప్పుడే ఎండ్ అయిపోయిందా అనిపించేది. ఎవరికి వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు. ఒక నెల తరువాత గుజరాత్లో ఒక దేవుడి గుడిలో బెనర్జీ పెళ్లి కొడుకు గెటప్లో పీటల మీద కూర్చుని ఉన్నాడు. అతని పక్కన హారిక పెళ్లి కూతురు గెటప్లో కూర్చుని ఉంది. చాలా ఆనందంగా ఇద్దరూ ఉన్నారు. ఆర్యన్ అలా హారికనే చూడలేక
అతని ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నెల రోజులుగా హారికతో వర్క్ అతనికి ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. అతను ఎక్కడ వర్క్ చేసినా హ్యాపీగా ఏ రోజూ లేదు. అతని ఫోకస్ మొత్తం స్మగ్లర్స్ పైనే ఉండేది. హారిక గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు కానీ అతను ఎంత ప్రయత్నించినా ఆమె గురించి ఏమీ తెలియలేదు. తను ఎక్కడ వర్క్ చేసినా 100/100 సక్సెస్ సాధించింది. ఒక్క హైదరాబాదులోనే 99% కంప్లీట్ చేసింది. కానీ అక్కడ అసలైన స్మగ్లర్ని హారిక ఎందుకు పట్టుకోలేకపోయింది అనేది ఆర్యన్కి తెలియదు. ఆమె హార్ట్ఫుల్గా వర్క్ చేసినా కానీ తన టీంలో ఎవరో అవినాష్కి హెల్ప్ చేశారు అనేది గ్రహించాడు. అక్కడ స్మగ్లింగ్కి అవినాష్ కారణము అని ఆర్యన్కి తెలిసినా అభి నుంచి ఒక్క క్లూ కూడా లేకపోవటం వల్ల అతన్ని తప్పించుకున్నాడు అని ఆర్యన్ అనుకుంటున్నాడు. ఆర్యన్ లైఫ్లో కనుక అవినాష్ కనిపిస్తే తనైతే అలా వదిలేయకపోదును, ఇంకా కాస్త హార్డ్ వర్క్ చేద్దును అనుకుంటున్నాడు. కానీ ఆర్యన్కి తెలియనిది ఏమిటి అంటే అతను మనసు కోరుకున్న హారిక భర్తనే అవినాష్ అని తెలిసినప్పుడు అప్పుడు అతనిలో మరొకసారి ఆర్యన్ బయటికి వస్తాడేమో అనుకుంటా. ఆర్యన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు గతంలో. ఆమె కూడా అతన్ని ప్రాణంగా ప్రేమించింది. ఇద్దరు పెళ్లిపీటలు ఎక్కటానికి రెడీగా ఉన్న టైంలో ఆర్యన్ సిబిఐ డిపార్ట్మెంట్లో పనిచేయటం ఆమెకు నచ్చలే. దానివల్ల ఫ్యామిలీకి టైం ఇవ్వరు, నా లైఫ్ని స్పాయిల్ చేసుకోలేను, ఒక చోట ఉండే ఉద్యోగం కాదు అని మొహమాటం లేకుండా ఆర్యన్ని రిజెక్ట్ చేసింది. ఆర్యన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అమ్మాయిలు మరీ ఇలా ఆలోచిస్తారా? మొగుడికి సంపాదన ఉండాలి, పేరు ఉండాలి, ఎవ్రీ నైట్ వాళ్లతో ఉండాలి, లైఫ్ అంటే అదేనా? ఒకరికొకరు ఇష్టంగా ప్రేమించుకుంటే ఒకరి కోసం ఒకరు ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూ తీపి జ్ఞాపకాలతో బ్రతకొచ్చు కదా అనేది ఆర్యన్ అనుకునేది. ఆర్యన్కి ఆ క్షణం పెళ్లి మీద విరక్తి కలిగింది. అసలు జీవితం మీదే విరక్తి చెందిన వాడిలా అయిపోయి ఒక డ్యూటీనే అతని ముఖ్యమంటూ రోజులు నెట్టుకుని వస్తున్నాడు. అటువంటి మనిషికి హారిక వర్క్ కోసం ఎంత సిన్సియర్గా ఉంటుంది. తను కూడా ఒక ఆడపిల్లే కదా, మరి తను ప్రేమించిన అమ్మాయిలా హారికలా లేదు అని హారికపై కొంచెం మనసు లోతుల్లో ప్రేమను చిగురించింది. కానీ చెప్పే మనస్తత్వం అతనికి లేదు. అంత చనువు కూడా హారిక ఆర్యన్కి ఇవ్వలేదు. వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా మాట్లాడినా అది డ్యూటీ గురించి మాత్రమే ఉంటుంది. అలా నలుగురు కలిసి బెనర్జీని ఆద్య పడగొట్టే ప్లాన్ చేశారు. కానీ బెనర్జీ ఆద్య ఫేస్ కూడా చూడలేదు. అలా వర్కౌట్ అవటం లేదు. ప్లాన్ చేంజ్ చేయాలి అని ఆర్యన్ అంటే హారిక బెనర్జీని నేను పడగొడతాను అని అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వరుణ్, హరి, ఆద్య అంత మోడర్న్గా రెడీ అయితేనే దాని ఫేస్ చూడలేదు. నువ్వు అబ్బాయిలా విగ్గు పెట్టుకొని మాతో మగవాడిలా తిరుగుతున్నావు. నువ్వు ఆద్యలా మోడర్న్ డ్రెస్సులు కూడా వెయ్యవు. బెనర్జీని ఎలా పడగొట్టేది అంటుంటే హారిక, అసలు నాకు ఒక డౌట్, బెనర్జీని ఎందుకు పడగొట్టాలి? దానివల్ల యూస్ ఏమిటి? అది నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఏదో ఆరు గారు సీనియర్ బాగా థింక్ చేసే ప్లాన్ చేశారు, ఆద్య ఓకే అన్నది అని అనుకుంటున్నా. కానీ బెనర్జీకి పెళ్ళయింది, అతను ఒక మోడల్, ఎవరు పడగొట్టినా యూజ్ చేసుకోవాలని చూస్తాడు. కానీ అతని నుంచి ఏ నిజాలు రావు కదా అన్నది ఆర్యన్. అతని నుంచి రావు, అతని భార్య నుంచి వస్తాయి. ఎలా అంటే బెనర్జీ భార్య ఈ సిటీ కమిషనర్ కూతురు. ఆ సంగతి తెలిసే బెనర్జీ తనని ప్రేమలోకి దింపి పెళ్లిదాకా తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెని అడ్డు పెట్టుకుని ఈ దందా నడుపుతున్నాడు. బెనర్జీ ఇంకొక అమ్మాయితో కనిపిస్తే బెనర్జీకి ఆ రోజే లాస్ట్ డే. అందుకే అంత మోడల్ అయినా ఏదో ఫ్రెండ్స్తో మందు తాగటానికి ఇక్కడికి వస్తాడు. కానీ అమ్మాయిలను తీసుకుని రాడు. అసలు ముందు అమ్మాయిల కేసి చూడడు. అలా చూస్తే కమిషనర్ కూతురు మహా గడుసుది. బెనర్జీ గురించి ఏ టు జెడ్ తెలుసు. బెనర్జీ తనకు మాత్రమే సొంతం అనే ఆలోచనలో ఆమె ఉంటుంది. కాబట్టి బెనర్జీ ఆటలు సాగుతున్నాయి. బెనర్జీ సంపాదన మొత్తం ఆమె చేతిలో పోస్తున్నాడు. అందుకే తాను కూడా బెనర్జీకి సపోర్ట్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్పై ఒత్తిడి తెచ్చినా కానీ కూతురికి బెనర్జీ అంటే ప్రాణం. బెనర్జీకి కూతురు అంటే ప్రాణం. ఏదో ఒకరోజు బెనర్జీ ఆ పని మానేస్తాడు అని అతను చూస్తున్నాడు. అలా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి బెనర్జీ వేరే వాళ్ళ లవ్లో పడితే మనం ఇంకా బెనర్జీని పడగొట్టడమే కాకుండా పెళ్లిపీటల వరకు తీసుకుని రాగలిగితే మస్తు మజా. సింపుల్గా బెనర్జీ భారతం మొత్తం మన చేతిలోకి వస్తుంది అనగానే హారిక,
నేను బెనర్జీని పెళ్లిపీటల వరకు తీసుకుని వస్తా. నాకు తాళి కట్టే లోపల బెనర్జీ భార్యని అక్కడికి తీసుకుని వచ్చే బాధ్యత మీది. ఒక మనిషిని అంతలా నమ్మించి పెళ్లిపీటల మీద నేను తాళి కట్టించుకోను అంటే బెనర్జీ పర్సనాలిటీ చూశారు కదా. నా పీక మీద కాలు పెట్టి నా మెడలో తాళి కడతాడు అనగానే ఆర్యన్ మనసులో, నిన్ను టచ్ చేస్తేనే ఊరుకోను, అటువంటిది నీ మెడలో తాళి కట్టే వరకు రాణిస్తానా అనుకొని, నువ్వు అక్కడ వరకు తీసుకుని రాగలిగితే బెనర్జీ భార్యని నేను తీసుకుని వస్తాను అని అలా ప్లాన్ చేసుకున్నారు. ఆ నెక్స్ట్ డే నుంచి హారిక లంగా ఓణిలో బారు జడతోటి దర్శనమిచ్చింది. హారిక ఫిట్నెస్ కోసం తన బాడీలో 1 గ్రామ్ ఫ్యాట్ కూడా చేరకుండా ఫోకస్ మొత్తం వర్క్పై పెట్టినప్పుడు తన బాడీని కూడా అలా తీర్చిదిద్దుకుంది. అలా హారిక ఎంత అందంగా ఉంది అంటే కొలతలు కొల్చి తీర్చిదిద్దాడా ఆ బ్రహ్మ ఈ బొమ్మను అనేలా ఉండి బెనర్జీ పడిపోవటమేమో కానీ ఆర్యన్ పడిపోయాడు. ఎందుకో ఆర్యన్కి హారికని చూడగానే తన సోల్ అనిపించేస్తుంది. డ్యూటీలో తనతో పాటు డి అంటే డీగా ఆలోచిస్తుంది. ఆడపిల్ల అయినా కానీ నేర్పుగా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఇప్పుడు 16 అణాల తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తుంటే అతని మనసు పరుగులు పెడుతుంది. వరుణ్ హారికని చూసి ఆద్యతో, బెనర్జీ మోడల్ అనేసి నువ్వు మోడర్న్గా ట్రై చేసావు కానీ ఒక్కసారి ట్రెడిషనల్గా ట్రై చేసి ఉంటే వర్కౌట్ అయ్యేదేమో అని వరుణ్ ఆద్య ఇద్దరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. ఆర్యన్ అయితే హారికతో డ్రీమ్స్లోకి వెళ్ళిపోయాడు. అలా హారిక బెనర్జీ ఆ ఫ్లాట్కి వచ్చే టైం చూసి గుడికి వెళ్తున్నట్టుగా బెనర్జీని కావాలి అని చూసుకోకుండా తగిలి కింద పడిపోయినట్టు యాక్ట్ చేసే వరకు బెనర్జీ సడన్గా హారిక చెయ్యి పట్టుకొని తన పైకి అంటుంటే హారిక ఇంకొక చేత్తో అతని గుండె మీద అడ్డుపెట్టి బెనర్జీకి తగలకుండా బెనర్జీ కళ్ళల్లో కళ్ళు పెట్టి హారిక టపా టపా ఆ కనులను ఆడిస్తూ సొగరసరి చూపులతో సోయగాల బాణాన్ని అలా వదిలింది. బెనర్జీ ఒక్క నిమిషం పాటు ఆ కోల కనులను చూసి స్ట్రక్ అయిపోయాడు. అతని జీవితంలో అతనే అందగాడు అని అతని ఫీల్ అయ్యి ఒక మోడల్గా రాణిస్తున్న అతని మనసులోకి హారిక అందం చొచ్చుకొని పోయింది. హారిక అతని చేతి నుండి ఆమె చేతిని బిడియంగా విదిలించుకుని సారీ అండి, థ్యాంక్స్ అండి అని ఎంతో వినయంగా చెప్పి దూరంగా జరుగుతుంటే బెనర్జీ ఎప్పుడు చూడని అందం చూసినట్టుగా భ్రమపడుతున్నాడు. రోజు హారిక మగవాడి వేషంలో చూస్తూనే ఉంది కానీ ఈరోజు ఆమె కళ్లకు కాటక పెట్టి కనుబొమ్మలు చక్కని ఆకృతితో తీర్చిదిద్ది కనురెప్పలకు మస్కరా వేసిందేమో ఆమె కళ్ళ అందాన్ని మరింతగా చూపిస్తున్నాయి. రోజు స్పెట్స్లో ఆ కళ్ళని బెనర్జీ చూడలేదు. ఈరోజు హారిక కళ్ళను చూసి ఆ కట్టు బొట్టు చూసి నిజంగానే ఫ్లాట్ అయిపోయాడు. ఆ కళ్ళ సంద్రంలో పడిపోయిన వాడు బయటికి రావటం అసంభవము అనుకున్నాడు. విశాలమైన ఆ నుదురుపై అతని పెదవులు నిలవకపోతే అతని ప్రాణం పోతుందేమో అనుకున్నాడు. సన్నని ముక్కుకి తెల్లని రాయి తలుక్కు తలుక్కుమని మెరుస్తుంటే ఆ ముక్కెరను ముద్దాడనిది అది ఎంత నొచ్చుకుంటుందో అనిపించింది. ఎర్రని చిట్టి పెదవులు బెదిరిన జింక పిల్లల పెదవులు అదురుతుంటే అతని మీసం పొగరెక్కి నిలుచుంది. సన్నని గడ్డం, శంఖం లాంటి మెడ, అలా అతని కళ్ళు ఆమె ఎద శిఖరాలను చేరుతుంటే హారిక సిగ్గుగా బిడియంగా నటిస్తూ అసలు బెనర్జీని చూడకుండా తన పనేదో తాను చేసుకున్నట్టు వస్తానండి అంటూ చిలకలా నవ్వి కనుమరుగైపోయింది. అలా బెనర్జీ హారిక వెతుకులాటలో హారిక చుట్టాల ఇంటికి వచ్చినట్టు బెనర్జీకి కలరింగ్ ఇచ్చింది. హారిక కట్టు బొట్టుతోనే కాదు, సాంప్రదాయంగా బెనర్జీని చూసినప్పుడు తల నేలకు వేయటం, అతనికి చాలా దూరంగా ఉండటం చేస్తుంటే బెనర్జీకి అంతటి అందమైన అతని కటౌట్కి పడని ఆడపిల్లలు లేరు. అటువంటిది హారిక పట్టించుకోవటం లేదు అని హారిక మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాడు. అలా ఇలా మాటలు కలిశాయి. ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. హారిక నటిస్తుంది అని బెనర్జీకి 1% కూడా అర్థం కాలేదు. అంత అమాయకంగా, అంత వినయంగా అలాంటి వారు మోసం చేస్తారు అని ఏ కోశాన బెనర్జీ ఊహించలేదు, మనం కూడా ఊహించము. అలా వాళ్ళు కలిసి మాట్లాడిన దానికంటే ఫోన్ ద్వారా చాటింగ్ ద్వారా చాలా దగ్గరైపోయారు. అలా ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకునే స్టేజ్కి కూడా వచ్చారు. టైం చూసి హారిక, మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ అయిందండి, నేను వెళ్ళిపోతున్నాను అని
చాలా బాధగా చెప్పి ఏడ్చినంత పని చేసింది. బెనర్జీ నిజమే అనుకున్నాడు. అంత పద్ధతైన కుటుంబంలో అమ్మాయిల ప్రేమని ఎవ్వరూ అంగీకరించరు. అలా అని హారిక దూరమవుతుంది అంటే అతని మనసు అసలు ఊరుకోవటం లేదు. బెనర్జీ డ్రగ్ బిజినెస్ ఎక్కువ అమ్మాయిలతోనే చేస్తాడు. అందుకనే పట్టుబడటం లేదు. ఆ బిజినెస్కి బెనర్జీ భార్య ఉండబట్టి పోలీసులు కళ్ళు అతని మీద లేవు. అతని మనసు ఇష్టంగా కోరుకుంది హారికని. ప్రేమ ఎంత పిచ్చి పనైనా చేపిస్తుంది అన్నట్టు అతను చేసే బిజినెస్ని సీక్రెట్గా చేస్తున్నాను అనుకున్నాడు. భార్యకు తెలియకుండా హారికనే పెళ్లి చేసుకోలేనా అనుకున్నాడు. సాంప్రదాయమైన అమ్మాయి కదా, పెళ్లి చేసుకుని ఒక ఇల్లు కొని అందులో ఉంచేస్తే తను ఒక మోడల్గా బయట ఆ షూటింగ్ ఈ షూటింగ్ అని ఇద్దరి భార్యలను మెయింటైన్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నాడు. తనకు మనసుకు నచ్చినది హారిక అని, తన జీవితాన్ని కాపాడటానికి కమిషనర్ కూతురు అని ఆలోచించి హారిక పెళ్లి విషయాన్ని తెలుసుకున్నాక, నేను కూడా నిన్ను వదిలి ఉండలేను, మనం పెళ్లి చేసుకుందాము, లేకపోతే జీవితాంతం ఇష్టం లేని పెళ్లి నువ్వు చేసుకుని బాధపడతావు, నేను చేసుకుని బాధపడతాను, ఎవ్వరి హెల్ప్ లేకున్నా కానీ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని హారికకి భాషలు చేశాడు. అలా తమ ప్రేమకు సపోర్టుగా వరుణ్, ఆద్య వాళ్ళు రిలేటివ్స్గా, ఆర్యన్ ఆద్యకి అన్నగా బెనర్జీకి పరిచయం అయ్యారు. అలా హారిక ప్రేమకి సపోర్ట్గా మేముంటాము అని వాళ్ళు ముగ్గురు హామీ ఇచ్చారు. బెనర్జీ ఈ పెళ్లి చాలా సీక్రెట్గా ఉండాలి, ఇంకా నేను లైఫ్లో సెట్ అవ్వలేదు, ప్రస్తుతం నేను ఒక మోడలింగ్లో ఉన్నాను కదా, సినిమా ఆఫర్లు వస్తున్నాయి, ఒక్క ఆఫర్ వచ్చినా నా లైఫ్ సెట్ అయిపోతుంది, ఇటువంటి టైంలో నాకు పెళ్ళయింది అని తెలిస్తే అది నా కెరీర్పై ప్రభావం ఉంటుంది, నన్ను అర్థం చేసుకోండి అని అందరూ మాట్లాడుకుని సీక్రెట్గా పెళ్లి చేస్తున్నట్టుగా అందరూ గుడిలో ప్రత్యక్షం అయ్యారు. అభికి అప్పటికి హారిక నెల దూరమైంది. బిజినెస్ బిజీలో అఖిల్ లేక హారికని అతను చేరుకోవాలి అనుకున్నా గాని చేరుకోలేకపోయాడు. అభి కూడా హారిక ఫోన్ చేయటం లేదు అని తాను చేయటం లేదు. పాపం మీద మనసయింది. అఖిల్ ఆఫీస్కి వస్తుంటే తనకు అన్ని బాధ్యతలు అప్పచెప్పి అభి హారిక కోసం పయనమయ్యాడు. అభి ఫ్లైట్లో కూర్చొని హారికని తలుచుకుంటూ మురిసిపోతూ, దొంగమొహం, కనీసం ఫోన్ చేసి కూడా ఎలా ఉన్నావు ఏంటి అని నాతో మాట్లాడటం లేదు, అలా అని ఎవరితో మాట్లాడటం లేదు అని లేదు, సారికతో వీడియో కాల్ మాట్లాడుతుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అదేంటో అర్థం కాదు, సారికతో మాట్లాడినప్పుడు నేను కూడా అక్కడ ఉంటే బాగు అని అభి ఎన్నోసార్లు అనుకున్నాడు. కానీ ఇప్పటి వరకు టైం కుదరలేదు. అందుకే హారిక కోసం అతని మనసు ఎంతలా పరుగులు పెడుతుందో అతనికి తెలుసు. ఫ్లైట్ గాల్లో ఉంది కానీ అంతకంటే ఎక్కువగా అభి మనసు రెక్కలు కట్టుకొని హారిక దగ్గర వాలిపోవాలి అని చూస్తుంది. అలా అభి ఎయిర్పోర్ట్లో దిగి హారిక ఎక్కడ ఉంది అని సారికకి ఫోన్ చేసి మరీ అడిగాడు. సారికకు అర్థమైంది అభి హారిక కోసం వెళ్ళాడు అని. తను ఎక్కడ ఉంటుంది అనేది అడ్రస్ సారికకి తెలుసు కానీ డ్యూటీ పని మీద వేరే చోట ఉన్నదేమో అని, ఎందుకైనా మంచిది అని ఒకసారి ఫోన్ చేసింది. హారిక తన సెల్లుని ఆద్య చేతిలో పెట్టింది. అది మోగుతుంటే హారిక ఆద్య ఫేస్లోకి చూస్తుంది. అసలే తను టెన్షన్లో ఉంది. పంతులు గారు ఏదేదో మంత్రాలు చదువుతున్నారు. బెనర్జీ చాలా ఆనందంగా ఉన్నాడు. బెనర్జీని చూసినప్పుడల్లా లేని నవ్వుని హారిక తెచ్చిపెట్టుకుని మరీ నవ్వుతుంది. తర్వాత ఆర్యన్ని కోపంగా చూస్తుంది. ఆర్యన్కి కూడా కాస్త టెన్షన్గా ఉంది. బెనర్జీ భార్య దగ్గరికి మనిషిని పంపించాడు. వీడియో కాల్లో సైలెంట్గా గుడిలో జరిగేది చూపించమని చెప్పాడు. అది చూసిన వెంటనే ఆమె పరుగులు తీసుకుంటూ వస్తుంది. టైం చూస్తున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. ఆర్యన్ టెన్షన్ చూసి హారిక ఈ గండం ఎలా గట్టెక్కాలి అని ఆమె ఆలోచిస్తుంటే ఆద్య హ్యాండ్లో సెల్లు మోగుతుంది. అంటే హారికకి ఆ రింగ్టోన్ని బట్టి ఫోన్ చేసేది సారిక అని అర్థమైంది. ఎప్పుడు హారికనే చేస్తుంది, ఈరోజు ఏంటి సారిక చేస్తుంది అంటే నియానికి రియానికి బాలేదా ఏమీ అర్థం కాక హారిక టెంపుల్లో ఉన్నాము అన్నట్టు మెసేజ్ చేయమని సైగ చేసింది. ఆద్య సారిక ఫోన్ కట్ చేసి మెసేజ్ చేసింది టెంపుల్లో ఉన్నాము అని. సారిక ఏ టెంపుల్ అంటే డీటెయిల్గా చెప్పింది. ఆ డీటెయిల్స్ మొత్తం అభికి పెట్టింది. అభి ఈ రోజేంటో నా పెళ్ళం గుడికి వెళ్ళింది, నేను కూడా గుడికి వెళ్ళి ఆ దేవుడికి మొరపెట్టుకోవాలి, నా పెళ్ళం నన్ను కరుణించాలి అని హుషారుగా గుడికి బయలుదేరాడు. పెళ్లిపీటల మీద హారికను చూసిన అభి ఏం చేస్తాడు? అభి హారిక భార్యాభర్తలు అని తెలిసిన ఆర్యన్ ఎలా తీసుకుంటాడు? ఒక స్మగ్లర్కి ఒక సిన్సియర్ ఆఫీసర్ అయిన హారిక భార్యనా అని జీర్ణించుకోలేక ఆర్యన్ చేయకూడని తప్పు ఏం చేస్తాడు? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.
కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి. మీ సపోర్టు నాకు చాలా అవసరము.